ఛీ దీనమ్మ జీవితం పొద్దు పొద్దున్న ఎలా తయారైంది ఏంట్రా? ఈ రోజంతా ఎలా ఉంటుందో ఏంటో. వీళ్ళేంట్రా ఇంత ఇదిగా బిజీగా ఉన్నారు? మ్మ్. ఏ విజయ్, ఏంట్రా ఇంత ఫ్రీగా కూర్చున్నావు? రిపోర్ట్ అయిపోయిందా? ఏ రిపోర్ట్ రా? ఎప్పుడు చెప్పాడు బాస్? ఎప్పుడు చెప్పారా? నువ్వు అయిపోయినావు పో. లైట్లే. ఏంట్రా నైట్ సినిమాకి వెళ్ళారంట? అవునరా, నైట్ కేజీఎఫ్ 2 సెకండ్ షో మూవీకి వెళ్ళాంరా. అవునా? అవునరా, సినిమా సూపర్ రా. కానీ ఎవడెందుకు వస్తాడో ఎవడెందుకు వస్తాడో అసలు ఏం అర్థం కాదు. నా అనాలిసిస్ ప్రకారం అంతమంది విలన్లు అవసరం అంటావా? నువ్వు నీ అనాలిసిస్ తగలయ్యా. మన బాస్ వస్తే కేజీఎఫ్ 2 కాదు, కేజీఎఫ్ 3, 4, 5 మార్నింగ్ నుంచి ఈవినింగ్ వరకు షో వేస్తాడు. అర్థమైందా? రిపోర్ట్ కంప్లీట్ చేయి. సర్లేరా, మీ కాలేజ్ మీరు పడండి. నా రిపోర్ట్ ఎప్పుడో అయిపోయింది. అయినా 10 కదా సబ్మిషన్, ఇంకా చాలా టైం ఉందిలే. గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్ సార్. టీమ్ రిపోర్ట్ అయిందా? గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్. రిపోర్ట్ సార్. గుడ్ జాబ్. థ్యాంక్ యూ సార్. కృష్ణ, సార్. ఆ రిపోర్ట్ తీసుకుంటారా? గుడ్. థ్యాంక్ యూ సార్. చెప్పండి సార్. రిపోర్ట్ అయిందా? అయిపోయింది సార్. మరి ఎందుకు సబ్మిట్ చేయలే? ఇంకా టైం ఉంది కదా అని రివ్యూ చేస్తాను సార్. ఒకసారి టైం చూడు, ఎంత అయింది? సారీ సార్. అయిందంటే అయిందని చెప్పాలి, అవ్వలేదంటే అవ్వలేదని చెప్పాలి. ఇలా టైం వేస్ట్ చేయకు. వాడిని చూసి నేర్చుకో ఎంత ఫాస్ట్గా చేశాడు. నువ్వేం చేస్తావో నాకు తెలియదు. 1 అవర్లో రిపోర్ట్ ఉండాలి. ఇందాక ఎవడో చెప్పాడురా రిపోర్ట్ అయిపోయిందని. నన్ను చూడు, లాస్ట్ వీక్ రిపోర్టే సబ్మిట్ చేశాం. వీడు కూడా చెప్పేసేవాడు అయిపోయాడు. అర్జున్, కమ్ విత్ రిపోర్ట్. ఎక్సలెంట్ అర్జున్. సార్ ఏంటి రిపోర్టు? 3 years అయింది. నీకు రిపోర్ట్ ఎలా చేయాలనుకోవడం రాదా? ఈ రిపోర్ట్ నేను మేనేజ్మెంట్కి ఎలా చూపిస్తా? సరే, మళ్ళీ వీళ్ళు చేసుకుంటారా? సార్ అక్కడ పెట్టేసి వెళ్ళిపో. సీరా విజయ్కేమ్రా?
ఏరా రిపోర్ట్ అయిపోయిందా? అయిపోయిందిరా. ఏరా అయిపోయిందా పని? అయిపోయిందిరా. ఏమంటున్నాడు మరి బాసు? ఏమంటాడురా, రిపోర్టు అన్నాడు. చేసేసరికి ఈ టైం అయింది. చేసినప్పుడు నేనే చేశారా రిపోర్టు, కానీ చివరికి అది నేను చేశానా అది ఆయన చేశాడా అన్న కన్ఫ్యూజన్ ఉంది చూడు, హెడేక్ వచ్చేసింది. సర్లేరా, ఫీల్ అవ్వకు, అర్థమైందా? నీకు టైం వస్తుంది, టైం వచ్చేంత వరకు వెయిట్ చేయి. ఏం టైమో ఏమో కానీ నాకు ఒకటే డౌట్ రా, మీరు కూడా రిపోర్ట్ చేస్తున్నారు, సింగిల్ అటెంప్ట్లో అయిపోతుంది కదా, మరి నాదే ఎందుకు అంత టైం తీసుకుంటుంది? అదొక్కటే తలుచుకుంటుంటే ఏదోలా ఉంటుందిరా. సర్లేరా, ప్రతి బ్యాచ్లోనూ ఒక బకరా ఉంటాడు, మన బ్యాచ్లో అది నువ్వే. ఏరా కామెడీగా ఉందా నీకు? ముందు ఇక్కడి నుంచి వెళ్ళిపోరా. నీ గోల నీదే, నా గోల నాదే, పోతారా నేను ఇంకా. రే ఎప్పుడు కామెడీ అని వీడికి సీరియస్నెస్ ఉండదా? వాడి గురించి ఎందుకురా, పదా, మన టైం అయింది, మనం వెళ్దాం పదా. విజయ్, కమ్ హియర్. ఏమేం సార్? యూజ్లెస్ విజయ్, నీకు ఈ రిపోర్ట్ ఇచ్చే కన్నా నేను చేసుకోవడమే బెటర్. పో పో. హలో నాన్న. ఏమన్నా బాగున్నావా? నాన్న. వర్క్ అంతా ఓకేనా? టెన్షన్ ఏం లేదుగా? లేదు నాన్న. మన రిలేటివ్స్ అందరూ మీ అబ్బాయి కియోలో పనిచేస్తున్నాడంటే ఎంతో గర్వంగా ఉందిరా. సరే నాన్న, నేను మళ్ళీ చేస్తాను. Kiran, Yes sir. come to my cabin. Yes sir. Good morning team. Today we gathered here to discuss about Kia contest new ideas. As you are aware, 1 week before we announced the contest, we received so many nominations. ఎక్స్క్యూజ్ మీ సార్, ఐడియా కాంటెస్ట్ సార్. Okay. We'll continue our discussion. So, what I told earlier that same, I'm going to announce the best idea.
So already I selected that one. That one is the best one for creative and innovative idea, and it is supporting for the business development also. Received nominations. Best one I selected Vijay's idea, which was really creative, and business development is concept was very good, and it's innovative also. So I appreciate Vijay his effort and innovative concept. జై కంగ్రాట్స్ రా. థ్యాంక్ యూ రా. థ్యాంక్ యూ రా. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ రా. థ్యాంక్ యూ. Kiran, ఎస్ సార్. come to my cabin. ఎస్ సార్. హలో సార్. Yeah, come. థ్యాంక్ యూ సార్. What's happening now? ఎవ్రీథింగ్ ఫైన్ సార్. What about our team? టీమ్ ఈస్ డూయింగ్ గుడ్ సార్. Team is doing good? Really? ఎస్ సార్. ఈస్ దర్ ఎనీ ప్రాబ్లమ్? I noticed you are scolding Vijay very harshly. Is there anything wrong in that? No sir. I'm not just scolding him simply. He's having a bright potential and I'm just triggering him for his future improvement in his career. If someone is not having any potential, I'll not screw him, but he's having a capability. Maybe today he might feel that there is a pain, but maybe in the future he will definitely think that the pain is worth. In future, whatever the appreciation I'm getting is not for me sir, it's for him. And this is the answer for your question sir. Now I understand the results. I agree with you. Maybe he will also understand soon.